నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి ఉషా గారు. కోల్కతా ఇన్సిడెంట్ గత 4-5 డేస్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. ఇప్పటికీ జస్టిస్ అనేది ఏంటి అనేది ఇంకా తేలలేదని చెప్పాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, వాళ్ళ మనోవేదన మనం తీర్చలేనిది. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కనుక మనం చూస్తే ఆ అమ్మాయికి జరిగింది అతి కిరాతకమైన చావని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ నుంచి కావచ్చు, బాడీ పైన ఉన్న మచ్చలు కావచ్చు, అమ్మాయి లెగ్స్ విరిచేసిన విధానం కావచ్చు, టూ హారబుల్ అని మాట్లాడాలి. ఒక ఆడపిల్లగా ఈ వీడియో చేస్తుంటే నాకు కూడా వెన్నుముకలో తెలియకుండా ఆ భయం అనేది కదులుతుంది. బయటికి వెళ్ళి అమ్మో ఏం జరుగుతుంది, ఇంటికి సురక్షితంగా వస్తామనేదన్న కోణంలో మైండ్ సెట్ ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఎన్నో ఇన్సిడెంట్స్ పైన మనం మాట్లాడుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఎటువంటి జడ్జ్మెంట్ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు వీటికి. అండ్ దాంతోపాటు అందరూ జస్టిస్ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మనం రోజుకి చూస్తుంటే ఒక్కొక్క రకంగా మలుపు తిరుగుతుంది. కొన్ని బయటికి వస్తూ ఉన్నాయి. అసలు ఏముంది ఏంటి, అసలు వెనకాల ఎవరున్నారు అనేది. ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం మనం చూస్తే రిపోర్ట్స్లో తేలింది ఏంటి, అండ్ పోలీస్ ఎంక్వైరీలో కనుక మనం చూస్తే ఏం బయటకు వచ్చింది, అసలు ఈ అమ్మాయి చావు వెనుక గల కారణాలు ఏంటి, అంత నీచాతి నీచంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఈ కేసు విషయంలో చూసినప్పుడు అండి రోజుకి కూడా రకరకాల కారణాలు పెరిగిపోతూ ఉన్నాయి. సో భయానకంగా అనిపిస్తూ ఉంది. సో మనం చూస్తే బ్రీఫ్గా చూసినప్పుడు అన్ని గంటల పాటు కష్టపడినటువంటి పీజీ మెడికో ఆమె 36 గంటలు కంటిన్యూస్ డ్యూటీ చేసి నిద్రపోతే, చూడండి అన్ని గంటలు కష్టపడి నిద్రపోతే మనకి ఎంతో నిద్రలో ఉంటాం. గాఢ నిద్రలో ఉండగా మృగంలాగా మీద పడితే అంటే మనకు స్పృహ వచ్చే టైంకే అసలు ఏం జరుగుతుందో ఊహించినటువంటి టైంలో ఆ అమ్మాయి సుమారు అరగంట పాటు పడినటువంటి వేదన, ఆవేదన ప్రతి ఒక్కరూ కూడా స్పందించి అర్థం చేసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు ఎందుకంటే నిద్రలో ఉండగా అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి సందర్భంలో మృగంలాగా మీద పడిపోతే విడిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషం వరకు పోరాడి అలిసి చనిపోయినటువంటి ఆ తల్లండి. అంటే గ్లాసెస్ పగిలిపోయి కళ్ళల్లో గుచ్చుకున్నా అంటే అంత స్పృహ లేకుండా ప్రవర్తించినటువంటి ఇలాంటి వ్యక్తులు వాడొక్కడే కాదండి, చాలామంది సమాజంలో ఉన్నారు. సో శరీరం నిండా ఘాట్లు, అంటే చివరి సెకండ్ వరకు ఎంత పోరాడి ఉంటుంది, ఎంత బాధను అనుభవించి ఉంటుంది ఆ అమ్మాయి పాపం. అంటే ఇది ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవాలి అనేటువంటి సందర్భాన్ని చెప్తుందండి. నువ్వు ఒక భర్తవైతే ఈ సమాజంలో నీ భార్యకి రక్షణ లేదు, ఒక తండ్రివైతే నీ కూతురికి రక్షణ లేదు, ఒక సోదరుడు అయితే నీ సోదరికి రక్షణ లేదు, ఒక కుటుంబానికి యజమానివైతే నీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు ఎవ్వరికీ రక్షణ లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎక్కడో మారుమూల జరిగినటువంటి అంశం కాదు. 138 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక మెడికల్ కాలేజీలో జరిగినటువంటి 100 మంది ఉండేటువంటి వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంఘటన. అవును. ఈ సమాజంలో 50% మహిళలండి. అలాంటి మహిళలకు రక్షణ లేని విధంగా సమాజం వెళ్ళిపోతుంది. మరి దీనికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి? 4 రోజులు ధర్నాలు చేసో, మనం ఒక క్యాండిల్ మార్చులు చేసో మనం చేస్తాం, మన యొక్క ఆవేదన మనం తెలియజేస్తాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఆ పొలిటికల్ గేమ్ జరుగుతూ ఉందండి. సో వాళ్ళ మధ్య జరిగేటువంటి ఆ గేమ్లో సమిధులయ్యేటువంటి వాళ్ళు మనలాంటి సామాన్యులే, మహిళలే సమిధులు అవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మీరు ఇంకొకటి చూడాల్సినటువంటిది ఉషా గారు, ఇది ఓన్లీ ఒక డాక్టర్లకు జరిగినటువంటి అంశం కింద వెళ్ళిపోతూ ఉంది. దేశవ్యాప్తంగా డాక్టర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇది డాక్టర్లకు సంబంధించిన విషయం కాదు. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి మహిళ రక్షణకు సంబంధించినటువంటి విషయం. ఎస్, మీరు అన్నట్టుగానే ప్రతి మహిళకి రక్షణకు సంబంధించిన విషయం సార్. కొన్ని వందల వేల మంది పనిచేసే హాస్పిటల్లో ఒక పక్కా ప్లాన్ని పకడ్బందీగా వేసేసి ఒక ఆడపిల్లని 36 గంటల వరకు చేయించేలా చేసి అటాక్కి గురి చేసింది అంటే ఇటువంటి దారుణాలు ఇంకెన్నెన్నో జరిగే అవకాశం పొంచుందనే చెప్పాలి. ఏ విధంగా యాక్షన్స్ ఉండాలి, ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ సిచ్యుయేషన్ అంటారు అసలు? ఇప్పుడు ఈ కేసులో అనేక సందేహాలు ఇంకా ఓపెన్గానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆమె సెమినార్ హాల్లో ఒంటరిగా పడుకుంది అంటే చాలామంది డాక్టర్స్ ఉంటారు కదా, ఆ మొక్కావిడే ఎందుకు పడుకుంది, ఆ మొక్కావిడే పడుకోవాల్సినటువంటి అవసరాన్ని కల్పించారా? రైట్. సో ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపాల్ని రిజైన్ చేసిన వెంటనే మరలా 24 అవర్స్ తిరగకుండా ఇంకొక చోట పోస్టింగ్ ఇవ్వడం అంటే అతనికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది? సెమీ న్యూడ్గా ఉన్నటువంటి బాడీని, రక్తపు మరుగులో ఉన్నటువంటి బాడీని ఆత్మహత్యని పేరెంట్స్కి ఎందుకు చెప్పారు? పేరెంట్స్ వచ్చిన తర్వాత 3 గంటల పాటు బాడీని ఎందుకు చూపించలేదు?
సో ఇవన్నీ కూడా సో తరువాత ఇంత గొడవ జరుగుతున్నటువంటి తరువాత ఆ హాస్పిటల్ మీద దాడి జరిగేటువంటి విధంగా ఎందుకు జరిగింది? మరి పోలీస్ ఫోర్సెస్ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయారు? మొత్తం దేశవ్యాప్తంగా సెన్సిటివ్ అయిపోయినటువంటి ఇన్సిడెంట్లో జనాలు మాబ్ వెళ్ళి హాస్పిటల్ మీద దాడి చేసేటువంటి విధంగా అంటే ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి అక్కడ ఏదైనా ఆధారాలను పోగొట్టడానికా, కావాలని చేశారా? సో ఇవన్నీ కూడా సమాధానం దొరకనటువంటి ప్రశ్నలు. మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం, ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని ఈ కొట్లాటలో దీన్ని నాంచి మనల్ని అంటే ఈ యొక్క ఎవరైతే ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారో, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలిపశువులను చేయటం తప్ప మరొకటి లేదు. సో ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అంటే అసలు అంటే మనం ఏ సంబంధం లేకుండా మనం వింటుంటేనే అమ్మ ఇన్ని బాధలు పడిందా పాపం ఆమె చనిపోయే ముందు అని అనిపిస్తుంటే మనసు దొరికిపోతుంది. మరి పేరెంట్స్కి ఎంత ఇదండి. సో ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు కదా. సో ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఈ ధర్నాలు ఇప్పుడు ఎవరైతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారో ఈ శక్తి అంతా కూడా ఒక కేంద్రీకృతమయ్యి ప్రభుత్వాల మీద ఒక ఒత్తిడి తేవలసినటువంటి అవసరం ఉందండి. నేను చెప్పేది ఏమిటంటే ఒక 3 అంచెల విధానం. ఏదైనా ఇలాంటి సంఘటన ఏ ప్రభుత్వం కూడా కావాలని చేయించదండి. అది ఎక్స్ ఉందా, వై ఉందా, జీ అనే ప్రభుత్వం ఉందా అనేవి పక్కన పెట్టేద్దాం, పార్టీలు పక్కన పెడదాం. ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని సందర్భాల్లో సంఘటనలు జరుగుతాయి. కానీ సంఘటన జరిగిన తర్వాత స్పందించేటువంటి తీరే ఆదర్శం కావాలి. ఆ ప్రభుత్వం పనిచేసేటువంటి పనితీరుకు సూచిక కావాలి. సో కాబట్టి నేను చెప్పేటువంటిది ఏమిటంటే మొదటి స్టెప్లో క్విక్ యాక్షన్ టీమ్స్ని డెప్యూట్ చేయాలండి. అంటే ఇలాంటి సంఘటనలు ప్రత్యేకించి మహిళల మీద జరిగేటువంటి సంఘటనలకి ఒక సెపరేట్ శాఖను కేటాయించాలి. ప్రతి గవర్నమెంటు కూడా అటువంటి ఆలోచన చేయాలి. దానికి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేని విధంగా తయారు చేయవలసినటువంటి క్విక్ యాక్షన్ టీమ్స్ ఒకటి ఉండాలండి. రెండోది క్విక్ యాక్షన్ కోర్ట్స్ కూడా ఉండాలండి. ఈ పర్టికులర్గా చాలా దిశ అని అదని ఇదని చాలా మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ వాస్తవంలో జరగవండి. కానీ ఇప్పుడు కేంద్రీకృతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఇలాంటి స్టెప్స్కి పునాది పడేటట్టుగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. రెండోది ఆ కోర్ట్స్ స్పీడ్ జడ్జిమెంట్ వచ్చేటువంటి విధంగా పర్టికులర్లీ మహిళల కేసుకు సంబంధించి, అమ్మాయిల కేసుకు సంబంధించి, అత్యాచారాల కేసుకు సంబంధించి సెపరేట్గా ఏం చేయగలమో మన చట్టం ప్రకారం ఎటువంటి సవరణలు చేసి ఎటువంటి విధంగా ముందుకెళ్ళగలము అనేటువంటి విధంగా ఖచ్చితంగా ఇది చేసి తీరే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలండి. మూడో స్టెప్ ఏమిటంటే దీనికి సంబంధించినటువంటి అంటే దాన్ని ఉద్రేకపరిచేటువంటివి అటువంటి సందర్భాలు చేయటానికి మానసికంగా మనుషుల్ని మార్చేటువంటివి కొన్ని ఉన్నాయండి. ఒకటి పోర్న్ వీడియోస్. ఇది సమూలంగా నిర్మూలన జరగాలండి. ఇది రైటు, ఇది వాళ్ళ ఇష్టం మీద వీళ్ళ ఇష్టం మీద మాట్లాడేటువంటి వాళ్ళు కాడ ఉంటారు. ఇది సమూలంగా ఇది ఆగవలసినటువంటి అవసరం ఉంది. సో రెండోది ఏమిటంటే తక్కువ ప్రభావం చూపిందా ఎక్కువ ప్రభావం చూపిందా అనేది పక్కన పెడితే సినిమాలలో కూడా ఈ రోజున వైలెన్స్ అనేటువంటిది ఎక్కువైపోయింది. అంటే మనుషుల్ని కట్ చేసుకుంటూ ముక్కలు చేసుకుంటూ స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా పిల్లల మీద అది ఎంత ప్రభావం చూపుతుందంటే ఖచ్చితంగా చూపుతుంది. అంటే దాన్ని 1000 కోట్లు వసూలు చేసినటువంటి సినిమాని మనం గొప్పగా చేస్తున్నామే, కానీ ఒక్కసారి వైలెన్స్ చూడండి. సో ఇది రెండో అంశం అండి. అంటే మూడో పాయింట్లో మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలు చెప్తున్నా. మూడవదండి అతి దారుణం, మహిళ అంటే సెక్స్ డాల్ కింద అడ్వర్టైజ్మెంట్లో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, ఓటీటీలో కానివ్వండి, ఎక్కడ చూసినా సరే అలాంటి పాత్రలకి ఎక్కువ పరిమితం చేసేటువంటిది పెరిగిపోయింది. సో ఇది కూడా మారాలండి. అంటే ఇవి లాంగ్ రన్లో వీటి మీద సరైనటువంటి కంట్రోల్ కావాలి. నేను ముందు చెప్పినట్టుగా సంఘటన జరిగిన వెంటనే క్విక్ రెస్పాన్స్ ఏ విధంగా మనం తీసుకుంటాము అనేటువంటిది, అంటే ప్రధాన పక్షం ప్రతిపక్షం అనేటువంటి వాదోపవాదాలు కాకుండా నా రాష్ట్రంలో వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరున్నా సరే వాళ్ళు నిజంగా క్షేమం కోరుకునేటువంటి వాళ్ళ పార్టీలు అయితే నా రాష్ట్రంలో ఈ ఇబ్బందులు జరగకూడదు అని ఆ జవాబుదారీతనాన్ని ఆ యొక్క పొలిటీషియన్స్లో రావాలండి, ప్రభుత్వాల్లో రావాలండి. రాకపోతే ఇటువంటి వాటిల్లో మార్పు రాదండి. ఎగ్జాక్ట్లీ. జవాబుదారీతనం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వాల నుంచి రావాలి కదా. మరి దీనికి ఏం చేయాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకులు కావాలి. అటువంటి వ్యవస్థ కోసం మన పోరాటం జరగాలి అనేటువంటిది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ చెప్పినట్టుగానే ఇందాక చాలా పాయింట్స్ చెప్పారు సార్. 36 గంటలు కంటిన్యూటీ డ్యూటీ చేయడం వెనక కారణాలు ఏంటి? అసలు సెమినార్ హాల్లో అంత వేల మంది 100 మంది పనిచేసే హాస్పిటల్లో ఒక్కదాన్ని ఉంచేలా చేసిన ఆ ప్లాన్ వెనక రీజన్ ఏంటి? అండ్ ఎవరైతే అటెంప్ట్ చేశారో
అతను వెనుకున్న పెద్ద మనుషులు ఎవరో అసలు వాళ్ళు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. వీటన్నింటికి సంబంధించి ఇంకా క్వశ్చన్ మార్క్ అని మిగిలిపోయింది. పూర్తి సమాచారం వచ్చి త్వరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉన్నారో ప్రతి ఆడపిల్ల ఇవాళ రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు, తర్వాత హాస్పిటల్స్ క్లోజ్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తూ ఉన్నారు, క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు. వీటన్నింటికి ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఒక చేంజ్ని తీసుకొచ్చేలా పోరాటం చేయాలని, కేంద్రాలలో మార్పులు వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీతో పాటు సుమన్ టీవీ కూడా ఇటువంటి వాటిల్లో ముందుండి చేంజ్ కోసం పోరాటం చేస్తుందని కోరుకుందాం. అండ్ ఆ ఫ్యామిలీకి జస్టిస్ జరిగేంత వరకు పోరాటం చేయాలి. మహిళలందరికీ ఒక యాక్షన్ ఈ విధంగా ఉంటుంది, ఈ పని చేస్తే అనే ఒక వర్డ్ ప్రభుత్వాల నుంచి వచ్చేంతవరకు పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో చూసిన ఎవరైనా సరే జస్టిస్ అని టైప్ చేయండి, #జస్టిస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.